హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే మనకి చాలా రకాల అద్దాలు కనిపిస్తూ ఉంటాయి కదా. ఒక్కొక్క అద్దంలోనే ఒకలా కనిపిస్తూ ఉంటాము. ఒక అద్దంలోనైతే సన్నంగా, ఒక అద్దంలో అయితే లావుగా, ఒక అద్దంలోని పొడవుగా, ఒక అద్దంలో పొట్టిగా, చాలా రకరకాల అద్దాలు అయితే ఉంటూ ఉంటాయి కదా. అలాంటి రకరకాల అద్దాల దగ్గర నుంచి మనం ఒక ఎగ్జాంపుల్ అయితే నేర్చుకుందాం. అది ఏంటంటే కొంతమంది మనల్ని జడ్జ్ చేయడానికి వస్తూ ఉంటారు. అంటే నువ్వు ఇలాగున్నావేంటి, నువ్వు ఈ తప్పు చేస్తున్నావేంటి, నువ్వు మంచిదానివి కాదు, నువ్వు చెడ్డ పనులు చేస్తున్నావు అని రకరకాలుగా మనల్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. దానికి రిలేటెడ్గా ఈ అద్దం అండి. వాళ్ళు ఒక అద్దాన్ని తీసుకొస్తారు. ఆ అద్దంలోని మనల్ని చూపించడానికి ట్రై చేస్తారు. అది ఏ విధంగా అంటే వాళ్ళ మనసులోని మనం పాతుకుపోవాలి. అది ఏ విధంగా అంటే మనం మంచి పనులు చేసి పాతుకుపోతే వాళ్ళు మంచిగా చూపించడానికి ట్రై చేస్తారు ఆ అద్దంలోని. లేదు, మనం మంచి పనులు చేయకుండా చెడ్డ పనులు చేస్తున్నాము అని అంటే మాత్రం ఆ అద్దంలోని ఎంతో వేరియేషన్తోని, ఎంతో బాగా చాటింపుతోని చాలా రకరకాలుగా చూపించడానికి అయితే రెడీ అవుతారనమాట. అందువల్ల మనం చేసే మంచి పనుల్లోని అలాగే చెడ్డ పనుల్లోని ఆ చూపించే అద్దాల్లోని వేరియేషన్ ఉంటుంది. అందువల్ల ఎవరైనా అద్దం చూపించి నీ గురించి తెలుసుకోవాలి ఈ అద్దంలోని అని చెప్పేసి మన బిహేవియర్ని ఎక్స్పోజ్ చెయ్యాలి అని మాత్రం ఎవరైనా అనుకుంటే మాత్రం నో థ్యాంక్స్ అని చెప్పేయండి. అలాగా ఆ అద్దాల్లోని ఎప్పుడు మీరు ఎక్స్పోజ్ అవ్వడానికి ట్రై చేయకండి. మీలాగా ఉండడానికి ట్రై చేయండి. మీరు చేసే మంచి ఎప్పుడు మీకు మంచిది అని అనిపించినప్పుడు అవతల వాళ్ళ జడ్జిమెంట్కి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన మంచి ఎప్పుడు మన దగ్గర ఉంటుంది. అవతల వాళ్ళకి చూసే కోణం వేరేగా ఉంటుంది. మనం చేసే మంచి వాళ్ళకి చెడ్డ అవ్వచ్చు, కానీ మనం చేసే మంచి మనకి ఎప్పుడు మంచిదే అని అనిపించినప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా కూడా డోంట్ కేర్ అని వదిలేయండి. అంతేగాని వాళ్ళు ఏదో అంటున్నారు కదా అని భయపడిపోయి మీరు అక్కడే ఉండిపోతే వాళ్ళు చాలా అద్దాలు పట్టుకొని వస్తూ ఉంటారు. ఆ అద్దాల్లోనే మిమ్మల్ని ఎన్ని రకాలుగా చూపించాలో అన్ని రకాలుగా చూపిస్తూ ఉంటారు. అందువల్ల అలాంటి అద్దాల జోలికి అయితే వెళ్ళకండి, అలాంటి మనుషుల జోలికి వెళ్ళకండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా నా ఛానల్లోని చాలా రకాల వీడియోస్ అయితే ఉంటాయి, తప్పకుండా వాచ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.